అందులో భాగంగానే పార్టీ మారినట్లు 43వ వార్డు కార్పొరేటర్ ఉషాశ్రీ తెలిపారు. తమకు ప్రజా సంక్షేమం తప్ప రాజకీయ పదవులు అవసరం లేదన్నారు. అభివృద్ధి కోసం మా గలం వినిపిస్తామంటున్న కార్పొరేటర్ ఉషాశ్రీతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖలో వైసీపీ కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వంలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యాలయంలో వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూటమిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం మనతో వైసీపీ కార్పొరేటర్ ఉషాశ్రీ మేడం గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈరోజు కూటమిలోకి ఎందుకు జాయిన్ అయ్యారు మీరు? సో బేసిక్లీ ప్రజాసేవకు ఏవే నా బేసిక్ ఎజెండా. సో నేను ఎప్పుడూ కూడా ప్రజాసేవ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాను. దానికి కావాల్సిన సపోర్ట్ నాకు యాక్చువల్లీ కార్పొరేటర్గా జీవీఎంసీలో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ మనకి సపోర్ట్ రావాల్సింది. సో వెన్ వీ హ్యావ్ అ బెటర్ సపోర్ట్ వీ కెన్ వర్క్ బెటర్. సో అందుకోసం నేను కూటమిలోకి రావడం జరిగింది. ఎందుకు అంత పెద్ద మొత్తంలో ఒకసారిగా అందరూ కలిసికట్టుగా కూటమిలోకి వచ్చారు? ఎంతమంది వస్తున్నారో యాక్చువల్లీ నాకు తెలీదు, బట్ చాలామంది అయితే వచ్చారు. బేసిక్లీ ఎవరికి ఏం ఎజెండా ఉందో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం బెటర్ గవర్నెన్స్, బెటర్ నా వార్డ్ ప్రజలకి నేను ఏదైతే గెలిచినప్పుడు హామీలు ఇచ్చానో అవన్నీ కూడా సాధించాలి. ఇంకో నెక్స్ట్ 18 monthsే టైం ఉంది నాకు. సో ఇవన్నీ కూడా నేను క్విక్గా చేస్తే నేను చేసిన ప్రామిసెస్ నిలబెట్టుకున్నట్టు అవుతుందని చెప్పి నేను పార్టీ మారడం జరిగింది. 58 మంది కార్పొరేటర్లు మీ వైసీపీ వాళ్ళు ఉన్నారు. అంత స్ట్రెంత్ తట్టుకొని అసలు ఎందుకు కూటమిలోకి రావాల్సి వచ్చింది? అదే చెప్తున్నాను మీకు, అక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఒక కూటమి ఉంటూ ఇక్కడ వేరే పార్టీ ఉంటే వీ విల్ నాట్ గెట్ ద ఫండ్స్ అండ్ సపోర్ట్ దట్ వీ నీడ్ హియర్. సో అందుకు మేము కేవలము అదే చెప్తున్నాము, మేము ఏదైతే ఎజెండాతో వచ్చామో ఆ ఎజెండా సాధించాలంటే ఐ హ్యాడ్ టు చేంజ్ మై పార్టీ. పార్టీ ఎందుకు మారుతున్నారు? పదవుల కోసమా, లేకపోతే అధికార పార్టీలో ఉంటేనే మనం డెవలప్ అవుతామని చెప్పేసి ఆ విధంగా? పదవుల కోసం అనుకుంటే నేను జనసేనలో స్టేట్ చైర్మన్ చేసి వచ్చానండి. సో ఇట్ ఈస్ జస్ట్ ప్రజాసేవ చేయాలనుకున్నాము, చాలా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాము లాస్ట్ 3.5 years నుంచి. మీరు చూసినట్టయితే 43 వార్డులో ఒక కార్పొరేటర్గా నేను ఎంత బాగా ముందుకు వెళ్ళాను అన్నది అందరికీ తెలుసు. సో పదవులు ఆశించి కాదు, విశాఖ అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు వెళ్తున్నాం. మీతో మాజీ మంత్రి బుజ్జగింపులు కూడా చేశారని చెప్పి చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. నాతో ఎవరు మాట్లాడలేదండి, నాతో ఎవరు మాట్లాడలేదు. ఈ పార్టీ మార్పు అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే చక్రం తిప్పాడని వార్తలు వస్తున్నాయి. అంటే ఇది అందరూ కూడా ఇష్టపడే వచ్చారు. వీఆర్ నాట్ స్కూల్ చిల్డ్రన్, వీఆర్ ఆల్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. జనాలు ఓటేస్తే గెలిచి వచ్చాము. ఎవరికి వాళ్ళకి ఎజెండా ఉంటుంది. సో ఎవరో పిలిస్తే రావడమో, ఎవరో చేస్తే ఏదో వచ్చి చేస్తారన్నది కాదు. We have taken our solo decision and each one has come in to do something to the society. కార్పొరేటర్ ఉషాశ్రీ గారు చెప్తున్నారు, పూర్తిగా అయితే మేము పదవులు ఆశించి రాలేదు, మాకు విశాఖ అభివృద్ధి ధ్యేయం, అందుకే మేము పార్టీలోకి రావడం జరిగిందని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మురళీతో నాయుడు, బిగ్ టీవీ, విశాఖ నుంచి.